ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ టీజ్ అయితే ఇప్పుడే రావడం అయితే జరిగింది. దాదాపు 44 సెకండ్స్ అయితే ఉంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, ఎక్స్పెషలీ హరీష్ శంకర్ గారు కల్ట్ ఫ్యాన్ బాయ్ అని చెప్పి ఒక ట్యాగ్ కూడా వేసుకున్నాడు. అలానే మూవీ అయితే తీసాడని చెప్పాలి. ఎక్స్పెషలీ పవన్ కళ్యాణ్ గారు షార్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. బట్ ఇదేదో అన్సీన్ గా సర్దార్ గబ్బర్ సింగ్ లేకుంటే బిమ్లా నాయక్లో సీన్స్ పెట్టినట్లయితే కనిపిస్తున్నాయి. అంటే ఏదో సీజన్ ఉంటుంది కదా, అన్కట్ సీజన్, ఆ టైపు ఫుటేజ్ని తీసుకొచ్చి టీజర్ అని చెప్పి ట్రైలర్ అని చెప్పి మనకు చెప్తున్నాడా అని చెప్పి అయితే నాకే అని అనిపిస్తుంది అది చూసిన తర్వాత. ఇంతకు ముందు చూసింది మీరు సర్దార్ గబ్బర్ సింగ్, ఇది మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్. రెండిటికి తేడా ఒకటే, డైరెక్టర్. దమ్మున్నోడు దాటొచ్చు అని చెప్పి అయితే ఒక క్యాప్షన్ కూడా పెట్టాడు. అదిరిపోయింది డైలాగ్ అయితే. హరీష్ శంకర్ గారు ఇలాంటి డైలాగ్స్ రాయాలంటే తనే తిట్టని చెప్పాలి. ఎక్స్పెషల్లీ డైలాగ్ అయితే చాలా బాగా అయితే రాశాడు. నాకు ఈ షాట్ అయితే చాలా బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారి గుర్రం మీద కూర్చోబెట్టడం, మరి ఏదైనా గుర్రం మీద ఏదైనా షార్ట్స్ ఉన్నాయా వెళ్ళేదానికి, అంటే చేసే సీక్వెన్స్లో ఏదైనా గుర్రం మీద మన పవన్ కళ్యాణ్ గారు పెట్టి ప్లాన్ చేశాడు ఆ క్రేజీగా, మన హరిశంకర్ గారు మనం థియేటర్లోనే చూడాల్సిందే. సో ఈ చిన్న టీజ్ చూసిన తర్వాత వెంటనే నాకు ట్రైలర్ ఎప్పుడు వస్తుందా, మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లో చూడాలని చెప్పి అయితే అనిపిస్తుంది. అంత ఎగ్జైట్ అయితే చేసింది ట్రైలర్ చూసిన తర్వాత. నాలాగే మీకు కూడా ఇలానే అనిపించింది. కింద కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.